गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या सांप्रदाय कर्तृभ्यो वंश ऋषुभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहिता प्रज्ञानगण प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। गुरुवे सर्वलोकानां विसजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। ओंकारपीठ सिद्धान्तं पूर्ण ब्रह्मोपदेशिका श्रीमन्नारायणं सूर्यं सद्गुरुभ्यो नमो नमः। याज्ञवल्कं च जनकं सुखसान्दीपमीश्वरं कृष्णमर्जुन संयुक्तं मुद्दवञ्चं नमो नमः। ब्रह्मानंद योगेन्द्रं रामानंद ज्ञानेश्वरः साजानंद योगीश रामावधूत गुरुं भजामि। अंबिका शिवयोगेन्द्रं वेमन योगी सद्गुरुं निरंजन वेंकయ్యార్య తిరువెంగళ గురుం భజే। శ్రీధర స్వామి యోగేంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్ప బ్రహ్మ సద్గురుభ్యో నమో నమః। परशुराम सीताराम भागवत कृष्ण योगीनां केल्कान लक्ष्मणार्य सद्गुरुभ्यो नमो नमः। बृहद्वादिष्ट सिद्धान्तं पूर्णबोधोपदेशिका श्री वेंकटेश्वर योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्म अतीतमनिशं केवलात्मोपदेशिकं श्री वेमुल रामय्यार्य योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचल पूर्णोपदेशिकां श्री पूर्णानंद पुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोध सुधानिधिं पूर्वपुण्यफलप्रदं वेदान्तानंद सद्गुरुं वेंकटरमणार्य गुरुं भजे। अद्वैतातीतरहितं अचल तत्वोपदेशिका पूर्ण पाप पुण्यरहितं परिपूर्ण बोध विचारक श्री पापय्यार्य योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। पूर्णानंद पुल्लयार्य पुत्ररत्न महागुरुं विष्णानंद विभुं देवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानंद वर्षं परापर समादर्शं ज्ञानाज्ञानतीतानंद श्री अश्वत्थार्य नमोस्तुते। सर्वकालाकाल प्रत्यक्षं सर्वोत्तम सुशाश्वितं विरहितानंद गुरुं वेंकटदासार्यं गुरुं भजे। अस्मद्गुरु समारंभं कृष्ण सांदीपमाध्यमं ओंकारपीठ पर्यन्तं वंदे गुरु परंपरं। जय सद्गुरु प्रभु महाराज को जय। जय गुरुदेवा। జై గురు. జై గురు స్వామి అందరికి. జై గురు అమ్మ. జై గురు. మ్యూట్ చేసుకోండి. జై గురు స్వామి. స్థూలమైనటువంటి ఇంద్రియముల నుండి సూక్ష్మాతిసూక్ష్మమైనటువంటి పరమాత్మను తెలుసుకున్న విధానం చెప్పబడుతూ ఉంది. స్థూలమైనటువంటి కంటికి కనిపిస్తున్నటువంటి స్థూలంగా మీలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ మన శరీరంలో ఇంద్రియాలు స్థూలంగా కంటికి కనపడుతున్నాయి. ఒక ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చైతన్య స్థితిలో ఉంటుంది కాబట్టి అది తప్ప మనసు బుద్ధి అహంకారం అనేటువంటి మనసుకు సంబంధించిన 4 రూపాల్లో ఉండేటివి తప్ప మిగిలినవన్నీ శరీర అవయవాలు అవి పనిచేస్తున్నవన్నీ మనకు కనపడుతూ ఉన్నాయి. ఆ కనపడుతున్న వాటికి చైతన్యం, వాటికి ఆలోచన అనే మనసులోంచి వచ్చిన ప్రతిచర్యను బట్టే
అవి మళ్ళీ వ్యవహరిస్తూ ఉన్నాయి. కాబట్టి సూక్ష్మ అయ్యో తాళం దీప గేట్ కట్ట ఫోన్ చేశారు వాళ్ళు. స్థూలములైన కాబట్టి స్థూలంగా ఉండేటువంటి అన్నిటి ఉండే దాంట్లో స్థూలమైనటువంటి ఇంద్రియాలలోంచి సూక్ష్మమైనటువంటి ఆ పరమాత్మను తెలుసుకునే విధానం గురించి చెప్తున్నారు. ఇంద్రియములు అన్ని గోళకముల కన్నా సూక్ష్మమైనవి. ఇంద్రియాలన్నిటికీ ఒక్కో ఇంద్రియాలు పనిచేసే వాటన్నిటికీ మళ్ళా పైన గోళకాలు, వాటికి అధిష్టాన దేవతలు అన్నీ ఇంతకుముందే చెప్పమండి. ఆ గోళకముల కన్నా సూక్ష్మమైనవి. నేత్రం అనగానే మనకు కనిపించినది స్థూలమైనటువంటి గోళకం. ఈ ఇంద్రియాలలో గోళకాలన్నింటిలో కూడా నేత్రం అంటే మనకు కనిపించకుండా కనిపిస్తున్నటువంటి స్థూలమైన శరీరంలో నేత్రము సర్వమును మనకు కనపడేటట్టుగా చేస్తున్నటువంటి గోళకం. అది కంటితో చూసిన తర్వాత అన్నిటినీ మనము ఇది అని గుర్తిస్తున్నాం. కంటితో భౌతిక ప్రపంచంగా స్థూలంగా ఉండే వాటన్నిటినీ కను గుర్తిస్తోంది. ఆ గుర్తించిన దాన్ని గుర్తుపెట్టుకోవడము, మళ్ళీ స్ఫురణగా తెచ్చుకోవడము అనేది ఆ లోపల అంతరంగంలో జరిగే పని. అయితే కన్ను చూసిన దాన్ని మళ్ళా లోపలికి అది తీసుకుంటుంది. కను చూడలేని సూక్ష్మమైన దానిలన్నింటినీ నీ గుర్తెరుగుతున్నటువంటిది ఏదైతే ఉందో చైతన్యం అది తెలుసుకుంటుంది. కన్ను చూడలేని వాటిని కూడా మానసికంగా ఆలోచన చేసి. కాబట్టి నేత్రం అనగానే కనిపించే స్థూలమైన గోళకము నేత్రేంద్రియము. నేత్రగోళకమునకు అంతరంగముగా సూక్ష్మంగా ఉన్నది. ఈ నేత్రగోళకం అనేది అంతరంగంగా ఉన్నది, లోపల సూక్ష్మంగా ఉన్నది. అటులనే ఇంద్రియముల కన్నా వానికి కారణమగు శబ్దాది తన్మాత్రలు సూక్ష్మం. ఇంద్రియాలకు కనబడేటువంటి కంటితో చూడబడేదానికంటే శబ్దాది తన్మాత్రలు సూక్ష్మం. ఇంకా ఇది కంటితో ఇక్కడ ప్రత్యక్షంగా చూసినప్పుడేమో కనబడుతూ చూస్తున్నావు. శబ్దమేమో ఎక్కడో నీ ఎదురుగా కాదు, ఎక్కడో జరిగింది, ఎక్కడో వాటి పేల్చారు. ఆ శబ్దం యొక్క తరంగాలు ఇక్కడుండే మనకి వినపడుతున్నాయి. అది ఫలానాది అనేది మనసు అనేది గుర్తిస్తుంది. ఆ శబ్దం ఎక్కడి నుంచి ఇది ఏ విధంగా వచ్చిందని. ఆ శబ్దాది తన్మాత్రల కంటే కూడా మనసు ఇంకా సూక్ష్మం. మనసేమో ఇక్కడ కూర్చొని ఇంతకుముందు నువ్వు ఏ పట్టణానికో ఎక్కడికో ఏ దుకాణానికో ఏమిటికో ఎక్కడెక్కడ వెళ్ళావో, బంధువుల దగ్గరకో మిత్రుల దగ్గరకో ఎక్కడికో సభలకో, దాన్ని ఇక్కడ కూర్చొని ఆ దృశ్యాన్ని ఆవిష్కరించుకోగలిగినటువంటి శక్తి ఆ మనసుకుంది. కళ్ళేమో ఎదురుగా ఉన్నదాన్ని చూస్తాయి. ఆ చూసిన దాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ మనసులోనేమో గుర్తు తెచ్చుకుంటాయి. చెవులు లాంటివి ఇంకా సూక్ష్మంగా ఎక్కడో నీకు దూరంగా జరిగినటువంటి శబ్దాన్ని తెలుస్తుంది. ఎందుకంటే మనసు ఇక్కడ కూర్చొని ఊహిస్తుంది, ఇక్కడ కూర్చొని అంతటా పర్యటిస్తుంది, ఇక్కడ కూర్చొని ఎక్కడో నీకు గతంలో జరిగిన విషయాలను కానీ ప్రాంతాలను కానీ దేన్నైనా గుర్తుకు తెచ్చుకుంటుంది. అది ఇంకా సూక్ష్మమైంది. ఆ మనసు కన్నా బుద్ధి కన్నా మహత్తు తత్వము ఇంకా సూక్ష్మం. ఆ మనసు కంటే సూక్ష్మమైంది ఏంటంటే బుద్ధి. అది విశ్లేషిస్తుంది. నువ్వేం చేయాలి, ఏం చేస్తున్నావు, నువ్వు చేస్తున్నది సరైనదా కాదా అని నిర్ణయించగలిగినది కూడా బుద్ధి. బుద్ధి నిర్ణయాత్మకమైనది. బుద్ధి చెప్పినట్టుగా పోతేనే మనసు చెప్పినట్టుగా, మనసును అందుకే కోతితో పోల్చారు. ఇష్టం వచ్చినట్టు విధంగా తనకేం కలిగితే ఆ విధమైనటువంటి వాటికి పోతుంది మనస్సు. కానీ బుద్ధి అనేది ఒకటి నిర్ణయించి నువ్వు ఈ పని చేయాలన్నా లేదా చేయొచ్చునా లేదా, మనసు లాగినట్లల్లా పోకూడదు అనేది అంతా బుద్ధి నిర్ణయిస్తుంది. కానీ అది ఇంకా సూక్ష్మమైనది.
ఆ బుద్ధి కన్నా మహత్తత్వం అనేది ఇంకా సూక్ష్మమైనది. బుద్ధి కంటే మహత్తత్వం సూక్ష్మమైనది. మహత్తత్వం కన్నా మహత్తత్వము అంటే ఈ సృష్టి వ్యక్తం కావడానికి ఏదైతే తోడ్పడిందో ఆ మహత్తత్వం కంటే, ఆ మహత్తత్వం బుద్ధి కంటే సూక్ష్మమైనది అయితే, దానికంటే సూక్ష్మమైనది అంటే అవ్యక్తం. అవ్యక్తంగా అంటే వ్యక్తం కాకముందు ఉన్నటువంటి స్థితి, వ్యక్తం కాకున్నప్పుడు పరిస్థితి. ఈ జగత్తు సృష్టి వ్యక్తం కాకుండా ఉన్నప్పుడు అవ్యక్తంలోంచి వ్యక్తమై మహత్తు కలిగి దాంతో వ్యక్తమైంది. ఆ అవ్యక్తం కన్నా పురుషుడు పరమాత్మ. అవ్యక్తం కంటే పురుషుడు పరమాత్మ అన్నారు. పురుషుడు అనే పదం వాడారు చూడండి. దేహములకు కూడా దేహి పురుషుడని, దేహము ప్రకృతి అని. అట్లాగే పరమాత్మకు కూడా అవ్యక్త స్థితిలో ఉన్నప్పుడు వ్యక్తమయ్యేటప్పుడు తన్మాత్ర స్వరూపంలోంచి వ్యక్తం కావడానికి ఒక శక్తి అనేది తోడ్పడింది. ఆ శక్తే ప్రకృతి. ఆ ప్రకృతే ఆదిశక్తిగా పరమాత్మకు అవి వ్యక్తం కావడానికి ఏవి సూక్ష్మంగా ఉన్నటువంటి తన్మాత్ర స్థితిలో ఉన్నటువంటి గోళకాలు వ్యక్తమై ప్రపంచం అనే సృష్టికి జరగడానికి కారణమైనది ఆదిశక్తి అనే శక్తి తోడ్పాటు జరిగిన తర్వాతే చేయగలిగాడు పరమాత్మ. కేవలం అవ్యక్తంగా ఉన్నది వ్యక్తం కావడానికి తోడ్పడినటువంటి శక్తి అది. ఆ పరమాత్మ ఏమైంది అప్పుడు? అవ్యక్తం కన్నా సూక్ష్మంగా ఉన్నటువంటి పురుషుడు ఎవరు అంటే పరమాత్మ. ఇంకా పురుషుని కంటే సూక్ష్మమైంది మరొకటి లేదు. ఇంకా పరమాత్మ కంటే మళ్ళీ ఇంకా సూక్ష్మమైంది వెనక్కి అనేది లేదు. ఇంకా అది కూడా లేని స్థితిలో ఉన్నప్పుడేమో పరిపూర్ణ పరబ్రహ్మ స్థితిలో ఉంది. వ్యక్తమైన తర్వాత పరమాత్మ స్థితిలోకి వచ్చింది. పరమాత్మ స్థితి కంటే ఇంకా సూక్ష్మమైంది లేదు ఇంకా. అందుకని ఆ పురుషుని కంటే సూక్ష్మమైంది మరొకటి లేదు. అది ఏ అంతిమం, అది ఏ పరమావధి. ఇప్పుడు ఇదంతా తెలుసుకోవడం దేని కొరకు అంటే ఆ స్థితిని తెలుసుకొని ఏ పరమాత్మ నుండి సృష్టికి కారణమైనది వచ్చిందో ఈ సర్వము తెలుసుకున్న తర్వాత ఏ సంకల్పం చేత ఈ సృష్టి చేయాలనే సంకల్పం కలగడానికి కారణమైందో బ్రహ్మమే. అది కాదు, నిరంతరము నువ్వు నీ మనసులో నీ వ్యవహారంలో నువ్వు మనసులో పెట్టుకొని దానితోనే చలిస్తూ ఉంటే ఆ స్థితి వస్తుంది. అదే అంతిమము, అదే పరమావధి. మనం తెలుసుకుంటున్నది అదే. ఆ తెలుసుకున్న తర్వాత ఆ తదుపరి స్థితి అనేది మాత్రమే గురువు నేను దాటించగలడు. అది ఎందుకంటే అది చూపించేది కాదు, అది వివరించేది కాదు. వీటన్నిటిని వివరిస్తున్నాము ఇప్పుడు. పరమాత్మ స్థితి దాకా కింద నుంచి సృష్టి ఏర్పడినప్పటి నుంచి కింది మానవుడు ఏర్పడి కాటి వరకు కిందికి, లేదా కింద నుంచి మళ్ళా చీమ దగ్గర నుంచి ఈ భౌతికంగా ఉన్నటువంటి జగత్తు పరమాత్మ దాకా అన్ని వివరించగలుగుతున్నాం. పరమాత్మాతీతమైనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మాన్ని వర్ణించటకో వివరించటకో ఇట్లొచ్చిందని చెప్పడానికో ఇతరత్ర వీలు లేదది. కాబట్టి అది మిగతాది ఆ గురువాక్యంతో తెలుసుకునేది అది. ఇక్కడ విశేష వాక్యం ఇచ్చాడు. ఈ రకంగా స్థూల పరిధిలో నుంచి క్రమంగా ఏం చేయాలి అంటే బుద్ధిని సూక్ష్మ దిశగా నడపాలి. మన బుద్ధిని సూక్ష్మం వైపుకు నడపాలి. స్థూలంగా కనబడేటువంటి జగత్తు, స్థూలంగా కనబడేటువంటి నువ్వు నేను అందరం భౌతికంగా ఉండేటివి. తర్వాత ఈ శరీరానికి ఆధారం ఇంద్రియాలుగా ఉన్నటువంటివి. ఆ వాటి పరిధిలో నుంచి ఏం చేయాలి? స్థూల పరిధిలో నుంచి మెల్లిగా బుద్ధిని సూక్ష్మ దిశగా నడపాలి. నాకు చెప్పారు కదా, సూక్ష్మము అంటే ప్రతి ఒక్క కనపడే అవయవాలకు గోళకాలు ఉన్నాయి. ఆ గోళకాలకు అధిదేవతలు ఉన్నాయి. అవన్నిటినీ సూక్ష్మ స్థితిలోకి తీసుకెళ్తే ఒకదాని తర్వాత ఒకటి చెప్పారు. ఈ శరీరంగా స్థూలంగా కనపడుతున్న అవయవాల కంటే ఇంకా సూక్ష్మమైనటువంటిది మనస్సు, దానికంటే సూక్ష్మమైనది బుద్ధి, దానికంటే సూక్ష్మమైనది మహత్తు, దానికంటే సూక్ష్మమైనది
పరమాత్మ దానికంటే సూక్ష్మమైంది, దాని అతీతంగా ఉండేది. కాబట్టి వెనక్కి మళ్ళీ పోయి స్థూలంగా కంటికి కనపడుతున్నటువంటి ప్రపంచం యొక్క దానితో తాదాత్మ్యం చెందకుండా బుద్ధిని మరల్చమంటున్నాడు. కాబట్టి ఈ రకంగా స్థూల పరిధిలో నుండి బుద్ధిని సూక్ష్మం దిశగా నడపాలి. బుద్ధిని ఎక్కడ నడపాలంటే సూక్ష్మం వైపుకు నడపాలి. సూక్ష్మం వైపుకు నడుపుకుంటూ వెళ్తే బాహ్యంగా కనపడుతుండేటువంటి దాటితో నుంచి నువ్వు ఒక్కొక్క దాంట్లో నుంచి భావన చెంది విరమించబడి ఎప్పుడు కూడా నీ యొక్క నిజస్వరూపంతో పాటు పరమాత్మ స్థితిని గుర్తెరిగి తర్వాత గురువాక్యాన్ని కూడా నువ్వు ఆ వైపుకి వెళ్తావు. ఈ స్థూలంగా ఉన్నంతసేపు నామరూపాలతో కనబడే నీ పేరు గుర్తొస్తూ ఉంటుంది, నీ ప్రపంచంలో నీ వ్యవహారం అంతా గుర్తొచ్చి చుట్టూ ఉండేటివన్నీ గుర్తొస్తూ ఉంటాయి. కాబట్టి బుద్ధిని ఆ విధంగా నడపాలి. బుద్ధిని సూక్ష్మం వైపుకు నడిపించుకుంటూ వెళ్ళాలి. ఈ రకమైనటువంటి విచారణ చేయాలి. విచారణ అంతా ఈ రకంగా చేయాలి. ఈ రకమైనటువంటి గుర్తింపు రావాలి. విచారణలో తేలేది ఏంటంటే, విచారణలో స్థూలాంశాల నుంచి సూక్ష్మాంశాలకు పోయి నువ్వు మెల్లిగా ఒక్కొక్కటి సూక్ష్మతరమైనటువంటి వైపుకు రావాలి. ఈ రకమైనటువంటి వివేకం రావాలి. ఈ వివేకము అనేది ఇందుకోసం రావాలి. ఈ రకమైనటువంటి వివేకం రావాలి, ఈ రకమైనటువంటి విజ్ఞానం రావాలి. ఇది రోజువారీ జీవితంలో ప్రతి ఒక్కరూ విచారణ ద్వారా పొందవలసినటువంటి సత్యం. విచారణ ద్వారా మనం ప్రతిరోజు పొందాల్సిన సత్యం ఏమిటంటే, ఇదే రోజువారీ జీవితంలో విచారణ ద్వారా పొందాల్సినటువంటి సత్యం. దీనికి వేరే రకమైనటువంటి మార్గం లేదు. ఎందుకంటే వేరే రకమైనటువంటి మార్గము, వేరే రకంగా కనపడే భక్తి మార్గాలతో, ఇతరత్రా మార్గాలతో నువ్వు కేవలం ఆ ఏదో విగ్రహం లక్ష్యమో ఏదో పెట్టుకుంటావు కాబట్టి ఆ లక్ష్యం మీదకి పోయి స్వామి అని ముక్కొని టెంకాయ కొట్టి వస్తావు. అదంతా ఏమవుతుంది అంటే, అది బాహ్యంగా కంటికి కనబడే విధంగా పోయి ఒక విగ్రహాన్ని ఇంకో దాన్ని లక్ష్యంగా పెట్టుకొని చేసుకున్నాం. అంతరంగికములేకి విచారణ పద్ధతిలో పోవాలి అంటే, స్థూలంలోంచి సూక్ష్మంలోకి విచారణ చేసుకుంటూ పోవాలంటే ఈ రకంగా భావించేటువంటి భావనా బలం రావాలి. ముందు భావించే బలము, బుద్ధి వివేకము ఏర్పడాలి. ఈ రకమైన విజ్ఞానం రావాలి. అందువల్లనే సాంఖ్యమంతా చెప్పాము. సాంఖ్యమంతా బ్రహ్మాండం ఎట్లా వచ్చింది, నువ్వు ఎట్లా వచ్చావు, మళ్ళీ వెనక్కి విరమించుకుంటూ పోతే నువ్వు ఆత్మస్థితిలో ఉన్నటువంటి గుర్తెరిగే చైతన్యంగా ఉన్నటువంటి నీ నిజ నేను, బాహ్యంగా కనబడుతున్న నామరూపాత్మక నేను నుంచి నువ్వు నిజంగా నేనంటే ఏమిటి అనే దాని వైపుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఒక్క నిమిషం ఉండండి లైన్లోనే. అలా సమయం రాలే సమయదేమో ఏమో అంతరాయం కలిగింది. వచ్చినాంలే. అంతరాయం ఒక నిమిషం ఏదో, వీళ్ళంతా ఉన్నారు కదా ఇంట్లో, అందువల్ల ఒక అంతరాయం ఒక నిమిషం నిలబెట్టాము. ఈ విధంగా ఈ రోజువారీ జీవితంలో ప్రతి ఒక్కరూ ఈ విచారణ ద్వారా పొందవలసిన సత్యం ఏమిటంటే, స్థూలము నుంచి సూక్ష్మ వైపుకు మళ్లించి బుద్ధి వివేకాన్ని కలిగి విచారణ ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే, వేరే మార్గాలు ఇంకేమీ లేవు. ఈ విచారణ ద్వారా మాత్రమే ఒక్కొక్కటి నుంచి విడివడి, భ్రాంతులన్నీ విడివడిన తర్వాత నువ్వు నీ స్వరూప జ్ఞానం తెలుసుకొని
విచారణలో బుద్ధి వివేకం పెరగాలి. బుద్ధి యొక్క వివేకం పెరుగుతూ పోవాలి విచారణలో. ఇది విచారణ ఫలితం అంతా కూడాను ఆ రూపంలోనే రావాలి. వేరే మార్గం లేదు. విచారణతో ఒక్కొక్క భ్రాంతిని తొలగించుకొని మళ్ళీ నువ్వు ఆ స్థితికి చేరుకోవడమే. కాబట్టి నవరంధ్ర కాయమన్నా నిన్ను నట్టేట ముంచురోరన్నా అని వేరే తత్వంలోది పాట చెబుతున్నాడు. 9 రంధ్రాలతో కూడినటువంటి శరీరము నిన్ను నట్టేట ముంచుతుందప్ప. నిన్ను ముంచుతుంది అంటున్నాడు. చూడండి, అర్థం చేసుకోండి. నిన్ను ముంచడం అంటే కాయం నిన్ను ముంచుతుందంటే కాయంలో నువ్వు ఉన్నావు. కాయంలో నేను, నా శరీరము అంటున్నది ఏదైతే ఉందో, నేనని అంటున్నావో నిన్ను ఇది ముంచెత్తుంది. ఈ శరీరం ఆ నేననేది మళ్ళా పోయి దాని యొక్క కర్మవశాత్తు ఇది చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది ముంచెత్తుంది ఎప్పుడో ఒకసారి. నువ్వు బుద్ధి వివేకాన్ని కలిగి చేయాలనే దానికి అది నాయన. ఈ తోలుతిత్తి శరీరానికి 9 చిల్లులు ఉన్నాయి. చిల్లులు అంటే రంధ్రాలు. ఈ తోలుతిత్తికి 9 రంధ్రాలు ఉన్నాయి. కుండకి 9 చిల్లులు ఉన్నాయి. ఆ కుండకు కూడా కుండ, ఇప్పుడు దీన్ని కూడా కుండతో పోల్చారనుకో, 9 చిల్లులు ఉన్నాయి. ఈ 9 చిల్లులు ఉన్నటువంటి కుండ ఈ చిల్లులే పనిచేస్తున్నాయని అనుకోవడం తప్పు కదా. ఈ 9 చిల్లులు ఉండే కుండ ఏం చేస్తుందంటే ఈ శరీరానికి ఉన్నటువంటి ఈ 9 చిల్లుల్లో ఈ చిల్లులే పనిచేస్తున్నాయి అని అనుకోవడం తప్పు కదా. శరీరానికి ఉండే చిల్లులు కానీ అది పనిచేస్తుంది అని అనుకోవడం తప్పు కదా అనేటటువంటి విచారణ చేయమంటున్నాడు. నీ శరీరంలోకి విచారణ చేసుకొని కళ్ళు 2 రంధ్రాలు, గోడకి రంధ్రాలు కొడితే ఎంత ఉపయోగమో దీనికి ఉన్న 2 రంధ్రాల వలన కూడా అంతే ఉపయోగము. కళ్ళు గుర్తిస్తున్నాయి కానీ, కళ్ళు చూస్తున్నాయి కానీ, ఆ చూస్తున్న దానిని ఒకటి గుర్తెరిగేది ఒకటి ఉంది, చైతన్యం. అది సర్వమును గుర్తెరక్కపోతే కళ్ళుండి చూసినా ఏం ప్రయోజనం, నోరుండి మాట్లాడిన ఏది కాదు. ఇంకా ఇవన్నిటికీ చైతన్యం ఇస్తున్న ప్రకాశం దాంట్లో ఉంది, చేసే దాంట్లో, దీంట్లో కాదు. ఆ గుర్తెరిగే దాంట్లో ఉంది అంతా. కాబట్టి ఈ అనేటువంటి విచారణ చేయమంటున్నాడు. కళ్ళు 2 రంధ్రాలు, గోడకు రంధ్రాలు కొడితే ఎంత ఉపయోగమో దీనికి ఉన్న 2 రంధ్రాలు కూడా అంతే ప్రయోజనం. నిజానికి గుడ్డి వాళ్ళకి కళ్ళు లేవా? గుడ్డి వాళ్ళకి కళ్ళు ఉన్నాయి, చూపు లేదు. అంటే గుర్తెరిగేటువంటి చైతన్య స్థితిలో ఉన్నదానికి బయట ఉన్న దృశ్యం లోపలికి అందియట్లే. దానికి ఒక సమస్య ఏదో అంధత్వానికి రావడానికి కారణమైనది ఒకటి అడ్డుకుంటోంది. ఆ అడ్డుకోవడం వల్ల కనుగుడ్లేం పుట్టేకేమో అని మామూలుగానే ఉన్నాయి, కంట్రెప్పలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ చూపు మాత్రం లోపలికి పోయి కనబడట్లే, తెలియబడట్లే. కాబట్టి ఆ 2 రంధ్రాల వల్ల చూడబడుతున్నప్పటికీ ఆ 2 రంధ్రాలతో నువ్వు చూస్తున్న దృశ్యాన్ని ఏది గుర్తుపెట్టుకొని ఏది నీకు మళ్ళా గుర్తు చేస్తోంది దృశ్యము. కాబట్టి కళ్ళని 2 రంధ్రాలు ఉన్నాయి కానీ గోలకములకు వెనక పనిచేసేటువంటి ఇంద్రియాలు పనిచేయడం లేదు. ఏవైతే కనపడుతున్నాయో, కనపడుతున్న దాన్ని అంతటినీ నీ గుర్తెరుగుతున్న దాని దగ్గరికి లేకుండా పోతే కోమాలో ఉన్నాడు వాడు. కళ్ళు ఉన్నాయా లేదా? కళ్ళు మామూలుగానే ఉన్నాయి. కళ్ళు చూసిన దాన్ని బుద్ధి పరిధి లేక, మనసు పరిధి లేక కానీ లోపల గుర్తెరిగే దాని పరిధి లేక పోవట్లేదు. కాబట్టి కళ్ళు అనే 2 రంధ్రాలు ఉన్నాయి కానీ గోడకు కొట్టినటువంటి బొక్కలు నాటికే అట్లాంటివే అవి. ఇది లేకపోతే, గుర్తెరిగేది లేకపోతే. నిజానికి గుడ్డి వాళ్ళకి లేవు కళ్ళు అంటే వాళ్ళకు కూడా ఉన్నాయి. కళ్ళు అనే 2 రంధ్రాలు ఉన్నాయి కానీ ఆ గోళకంలోకి వెనక పనిచేసేటువంటి ఇంద్రియాలు పనిచేయట్లే. అంతరంగ చైతన్యం తాత్కాలికంగా పనిచేయట్లే. లోపల ఏదైతే గుర్తెరగల్లో అది. ఆ కంటి యొక్క ఆప్టిక్ నర్వ్ మెదడుకి ఏదైతే కనెక్షన్ ఇచ్చేది ఉందో అక్కడ ఫెయిల్ అయిపోతుంది. ఆప్టిక్ నర్వ్ అనేది కంటికి ఏదైతే అందజేయగలుగుతుందో లోపల ఆప్టిక్ నర్వ్స్ అంటారు. ఆప్టిక్ నర్వ్స్ అనే దానివల్ల
అవి గనక వెనకల అందించకపోతే ఈ చూసిన దృశ్యాన్ని దాంట్లో ఉండదు. దాంట్లో ఎప్పుడైతే పట్టుకుంటే ఒకసారి చూసావనుకో దృశ్యం నువ్వు, ఒకసారి దృశ్యం చూసావు, చెరువు అనే దృశ్యం చూసావు, నీళ్లతో కళకళలాడుతున్న చెరువు. అదంతా గుర్తు ఎక్కడ పెట్టుకుంది? గుర్తు లోపల గుర్తు పెట్టుకుంది. ఇప్పుడు మళ్ళీ చూడకపోయినా దాని గురించి తలుచుకున్నావు అనుకో, వెంటనే నీ గుర్తులోకి వచ్చిందా లేదా? అది చూడకపోయినప్పటికీ వచ్చింది. అంటే చూసిండేదాన్ని లోపల రికార్డ్ అయింది. కానీ ఇక్కడ కన్నులుండి కూడా కంటి యొక్క నరాలు కనుక మెదడుకు అందించలేదనుకో పని చేయవు, ఫెయిల్ అయిపోతుంది. అందువల్ల పోయిందంటే కళ్ళుండి కూడా పని చేయట్లేదు. కళ్ళు లేవా అంటే కళ్ళు ఉన్నాయి. కంటి యొక్క వ్యవస్థ సరిగా పనిచేయట్లేదు. కాబట్టి ఇది ఒకదానికంటే ఒకటి మరొకటి సూక్ష్మం, దానికంటే అవతలది సూక్ష్మతరం. ఒకదానికంటే ఒకటి సూక్ష్మంగా ఉంది, దానికంటే అవతల ఉండేది ఇంకా సూక్ష్మతరంగా ఉంది, దానికంటే అవతలది సూక్ష్మతమం, దానికంటే అవతలది. కాబట్టి ఈ రకంగా ఒక్కొక్క విధానం నుండి ఒక్కొక్కటి మనకు వెనుకకు మరలడం ఎట్లాగా అనేది చెబుతుంది. ఒక్కొక్క విధానం నుంచి ఒక్కొక్కటి వెనక్కి మరలుకుంటూ పోయేది, స్థూలంలో నుండి సూక్ష్మంలోకి ఒక్కొక్కటి వెనక్కి మరలేదు ఎట్లా అని చెబుతోంది. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే దృశ్యస్థానం దగ్గర ఉన్నాం. నిజానికి మాట్లాడితే దృశ్యస్థానం దగ్గర కూడా లేవు. నిజం మాట్లాడాలంటే దృశ్యస్థానం అనే చోట కూడా లేవు. దృశ్యస్థానం చేత ప్రతిఫలించినటువంటి సుఖదుఖ విశేషణం దగ్గర ఉన్నాం. కంటితో చూసినటువంటి దృశ్యము కంటే ఆ దృశ్యము చేత నీకు ఆహ్లాదం లభించింది, లేదంటే దుఃఖం వచ్చింది, ఏదైతే కలిగినాయో లోపల దుఃఖం అనేది కూడా భావమే, ఆహ్లాదం కలగడం అనేది కూడా భావమే. ఆహ్లాదం, ఆహా ఎంత బాగుంది అనే ఆహ్లాదమైన, అయ్యో అని కృంగిపోయేటువంటి భావమైన కూడా కేవలం రెండు భావ పరిధిలో ఉండేటివి. ఆ రెండు దృశ్యం పరిధిలో నుంచి దృశ్యం చేత నీకు ఏర్పడినటువంటి ఏవైతే ఏర్పడినాయో దృశ్యం చేత ఏర్పడినటువంటి అనుభవపూర్వకమైనటువంటివి వాటిలోకి పోయింది నీకు. కాబట్టి దృశ్యస్థానం దగ్గర నుంచి కాదు, దృశ్యస్థానం చేత ప్రతిఫలించినటువంటి సుఖము దుఃఖం అనేటువంటి విశేషణం దగ్గర ఉన్నాం. కాబట్టి ఫలితం ఏమిటి అంటే ఆహ్లాదమన్నా, లేదంటే దుఃఖమో నష్టమో ఏదో జరిగితే దాన్ని భావించడం అన్నా. కాబట్టి ఆ ఫలిత స్థానం దగ్గర మన విచారణ కొనసాగుతోంది. ఇది విచారణ యొక్క స్థానం. విచారణ అంతా కూడా విచారణ యొక్క స్థానం. స్థూలంలో సూక్ష్మం లేకపోతే విచారణ అంతా అన్నిటికీ కారణమైనటువంటిది ఆ మూలం లేకుండా వచ్చి గుర్తెరుగుతో మనలో ఉండి గుర్తెరుగుతున్నటువంటిది. ఆ గుర్తెరుగుతున్నటువంటిది పని చేయకుండా ఉంటే ఇతరత్ర బాహ్యంగా ఉన్నటువంటి స్థూల ఇంద్రియాలు కానీ, అవి చేసినటువంటి పనులు కానీ, వాటికి వచ్చిన విషయాలు కానీ, వాటికి వచ్చినటువంటి సుఖదుఖ భావనలు కానీ సర్వము దానివల్ల. అది లేదు, పని చేయలే, సమాజ స్థితిలో లేదు, పని చేయలే, గాఢ నిద్రలేకపోయినావు, రాత్రి పని చేయలే, కోమాలేకపోయినారు, పని చేయలే, మూర్ఛలో ఉన్నాడు, పని చేయలే. ఇక శరీరం నశించి మరణ స్థితిలో ఉంటే ఇంకా అసలే ఇంకా పని చేయలే, ఇంకా మొత్తమే లేదు, ఇంకా దానికి అంతటికీ కారణమైంది కూడా పోయింది ఇంకా. కాబట్టి ఈ విచారణ అంతా కూడా స్థూలంలోంచి సూక్ష్మంలోకి తీసుకెళ్ళి ఈ విచారణలో ఒక్కటొక్కటిగా తెలుసుకుంటూ వెనక్కి మరలమంటున్నాడు, వెనక్కి లోపలికి మరలమంటున్నాడు. ఏదైనా ఒక దానిని చూసాము, చూసిన తర్వాత దానివల్ల సుఖమో దుఃఖమో కలిగింది. ఏది చూసినా సుఖమో దుఃఖమో కలిగింది. ఏదైనా తినేది అనుకో, అంతకుముందు తినిండే దాని యొక్క అనుభూతి తెలుసు నీకు, అది బాగా ఉందబ్బా, చాలా మధురంగా ఉంది, లేదంటే చేదుగా ఉంది. ఏ విషయమైనా ఇదేమో శరీరంతో చేసి అనుభవించినటువంటిది, అదేమో కంటితో చూసి దృశ్యాన్ని చూసావు, ఆనందంగా ఉంది, లేదో దృశ్యం కలిగించావు, నీకు ఆనందం కలిగించలే. అట్లా వచ్చినటువంటి నష్టమో దుఃఖమో ఏదో రెండు ఏదో ఒకటి కలిగింది. అది దానివల్ల కలిగిన సుఖమో దుఃఖమో కలిగింది. ఇది బాగుంది అని ఏర్పడితే దాని మీద ఇష్టం ఏర్పడింది. ఇది బాగలేదు అనేది ఏర్పడింది అనుకో, దాని మీద ఇష్టం ఏర్పడింది.
ఇష్టము ఇష్టం లేకపోవడం అనేటువంటి బాగుంది బాగలేదు అనేటువంటి ప్రియ అప్రియములు కలిగినాయి. ప్రియం అంటే ఒకటి ఇష్టమైంది, ఒకటేమో ఇష్టం లేనిది. ఈ రెండు కలిగినాయి కాబట్టి ఈ ప్రియాప్రియములనే ఫలితముల వలన ఈ ప్రియాప్రియములు అప్రియము అంటే ఒకటి ఇష్టమైంది, ఒకటి ఇష్టం లేనిది అనే దాని యొక్క ఫలితముల వలన దేంట్లోకి మారిపోయినాము? చూసినదేమో కన్ను అయితే దీనివల్ల వచ్చినటువంటి ఫలితం వల్ల ఒకటి ప్రియము, ఒకటి అప్రియంగా ఉండేటువంటిది దేంట్లోకి పోయింది? ఏ స్థానంలో ఉండాలంటే ఆత్మస్థానంలో ఉండాలి. నేననేటువంటి స్వస్వరూప జ్ఞానంలో ఉండాలి. కానీ ఈ నేను ఒక్కొక్క మెట్టు కిందికి దిగొచ్చి వచ్చింది. కాబట్టి నేననేది ఈ ప్రియము అప్రియం అనేటివి అవి దేంట్లోకి ఉండాలి? ఏ స్థానంలో ఉండాలి? అవి ఆత్మస్థానంలో ఉండాలి. అప్పుడు నేననేటువంటి స్వరూప జ్ఞానంలో ఉండాలి. నేననే దానికి నేనని పలుకుతున్నది ఏదైతే ఉందో ఆ నేను కాడ నిలబడితే ఈ శరీరాత్మకంగా కనబడి స్థూలంగా కనబడినటువంటి నేననే దానికి కలుగుతున్నటువంటి స్పందనలు కానీ దృశ్యాలు కానీ దీనివల్ల కలుగుతున్నటువంటి అనుభూతులన్నిటితో కిందికి సంగమించకుండా వెనక్కి పోవాలి. వెనక్కి పోయి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి దానికి అది ఆ విధంగా ఉంటే నువ్వు కిందికి తాదాత్మ్యం చెందడం వల్ల ప్రియము అప్రియము కష్టము నష్టము దుఃఖము సంతోషం ఇవన్నీ బుద్ధి పరిధిలో నుంచి కిందికి వచ్చి నువ్వు ఆలోచన చేసి ఇవి చేస్తున్నావు. కాబట్టి ఏమంటానంటే కానీ ఈ నేను అనేది ఏం చేసిందంటే ఒక్కొక్క మెట్టు కిందికి దిగుతా వచ్చింది. సూక్ష్మతరంలోంచి కిందికి దిగుతా స్థూలంలోకి దిగి వస్తే ప్రపంచంతో తాదాత్మ్యం చెంది ఇవన్నీ ఏర్పడినాయి ద్వంద్వాలన్నీ. ఈ ఆత్మ పురుషస్థానం దగ్గర నుంచి ఒక్కొక్క మెట్టు, ఆ పురుషస్థానం అంటే ఎక్కడ? ఆత్మ పరమాత్మ రెండు మన క్లాసుల్లో చెప్పుకున్నాం. బుద్ధి పరిధిలోకి విచారణ జరుపుకుంటూ పోతే ఆత్మ ప్రకాశంగా ఉన్న నీలో ఉన్నటువంటి నిజనేను సృష్టికి అంతటా ఉన్నటువంటి పరమాత్మ స్థానంలో ఉన్నటువంటిది ఆ రెండూ కూడా సమిష్టి వెష్టిలు రెండు ఒక్కటే అని చెప్పుకుంటూ ఆ స్థాయికి పోతే బుద్ధి పరిధిలో ఉన్నటువంటి ఆంతరిక యజ్ఞం ద్వారా ఆ స్థాయికి పోతే ఆడ నిలబడతావు. అక్కడ కాకుండా ఈ ఆత్మ అనేది పురుషస్థానం అంటే ఇందాకే చెప్పారు, పురుషుడు అంటే పరమాత్మ, జగత్తంతా ప్రకృతిగా. ఆ స్థానంలోంచి ఏం చేశామంటే పరమాత్మ స్థానము ఆత్మస్థానంలో నుంచి ఒక్కొక్క మెట్టు కిందికి దిగుతూ వచ్చేసింది. ఒక్కొక్క మెట్టు కిందికి దిగింది. శరీరంలో ఉండేటివి ఇంద్రియార్థములైనటువంటి వాటికి మళ్ళీ ఏవైతే గోలకాలు ఉన్నాయో వీటిని విచారణ జరుపుకొని విచారణ ద్వారా పైకి పోయి మళ్ళీ అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్థాయిలో నిలబడకుండా స్థూల శరీరంతో వచ్చేటువంటి వాటిలోకి కిందికి వచ్చింది. ఆ విధంగా రావడం వల్ల రెప్పపాట్లో వచ్చేసింది. కనురెప్పపాట్లో అది ఫలిత స్థానానికి వచ్చేసింది. రెప్పపాట్లో ఏం జరుగుతుంది? ఏ ఫలితమైతే అంతకుముందు అనుభవించి ఉంటామో నువ్వు చేసినటువంటి కర్మల వల్ల చేసినటువంటివి కానీ ఫలితాలు ఏవైనా వచ్చి ఉండని నువ్వు జగత్తులో నువ్వు అనుభవించినవి ఇంద్రియాల చేత అనుభవించి వాటి యొక్క ఫలితాలుగా నీ మనసులో గుర్తుపెట్టుకున్నావే వాటికి క్షణంలో వచ్చేసింది. క్షణంలోనే కంటికి కనపడతానే వెంటనే గుర్తు వచ్చేసింది. అది కనపడింది, జిలేబీ కనపడింది, వెంటనే గుర్తు వచ్చేసింది. ఇంకా దాని రుచి ఏదైతే నువ్వు ఫలితం తిన్నావో వెంటనే అది గుర్తు వచ్చేసింది. ఇంకా నోట్లో నీళ్లు ఉన్నాయి. ఇంకా తినేసినటువంటి దాని యొక్క మధురమైనటువంటి స్థితి అంతా గుర్తు క్షణం లోపలే వచ్చేసింది. కనురెప్పపాట్లో ఫలిత స్థానానికి ఏదైతే అంతకుముందు ఫలితం పొందింటామో ఆ ఫలితం అనుభవించి ఉంటామో వాటి స్థానంలోకి దిగొచ్చింది ఒక్క క్షణంలోనే. ఒకదాని ప్రతిబింబము మరి ఒక దాని మీద పడుతూ వచ్చేసింది. ఒక ప్రతిబింబం మళ్ళా ఇంకో దాని మీద పడుతూ వచ్చేసింది. అనేకమైనటువంటి అద్దాలు ఉన్నాయనుకో, ఒక అద్దంలో ప్రతిబింబించింది నీ రూపము, వెనకలో ఇంకొక అద్దం ఉంది, మళ్ళీ సైడ్కి ఒక అద్దం ఉంది. ఈ అద్దంలోది ఆ అద్దంలోకి ఇంకొక అద్దంలోకి అనేకమైనటువంటి అద్దాలలోకి
కనబడింది. ఉండేదేమో ఆడ ఒకనివే అనేకమైనటువంటి దాంట్లో కనబడుతూ వచ్చింది. అనేకమైనటువంటి అద్దాలలో ప్రతిఫలించినటువంటి ప్రతిబింబం మరి ఒక అద్దంలో ప్రతిబింబించింది, మరొక అద్దంలో ప్రతిబింబించింది, ఇంకొక అద్దంలో, అట్లా ఒకదానిని మరొక దానికి సమాహారం అంతా ఏర్పడిపోయింది. అది ఎట్లా ఏర్పడింది అనేదేమో క్రమక్రమంగా చెబుతున్నాడు, కింద నుంచి పైదాకా. కింద నుంచి పైకి చెబుతున్నారు. ముందు ఈ దృశ్యము అనే చోట మొదలయ్యి దృశ్యానికి చూడడానికి కావలసినటువంటి గోళకం ఏదైనా ఏ పేరైనా పెట్టుకో, ఆ దృశ్యానికి కావలసిన గోళకము కేవలం కన్ననే కాదు, ఏ గోళకమైనా పెట్టుకోమంటున్నాడు. దృశ్యానికి సంబంధించింది శబ్దం ద్వారా తెలిసింది ఓ దృశ్యం, ఎక్కడో శబ్దం జరిగింది గుర్తెరుగుతున్నావు. స్పర్శ కలిగింది, గాలి చల్లగా వీసింది తెలిసింది, కళ్ళు మూసుకొని ఉండే చీకట్లో ఉండే తెలిసింది స్పర్శ అనేది. నీ శరీరానికి తగిలింది, నీ కంటితో చూడలే, నీ శరీరానికి టచ్ అయింది అనుకో, స్పర్శ తెలుస్తోందా లేదా? ఇక రూపమేమో కంటితో చూసినందువల్ల గుర్తిరుగుతున్నావు. ఓసారి గుర్తెరిగిన దృశ్యం గుర్తుంటే మళ్ళీ కన్ను మూసుకునే కూడా దాన్ని తలుచుకుంటే రూపాన్ని గుర్తెరుగుతున్నావు. మళ్ళీ రసమేమో జలము, దాన్ని గుర్తెరుగుతాం, దాని యొక్క రసస్థితిని, దాని యొక్క రుచిని అన్నింటినీ. ఇక గంధమేమో ముక్కుతో కనుక్కుంటున్నావు, ముక్కుతో వాసన, దుర్గంధం కానీ అది సుగంధం కానీ నీ ఎదురుగా ఉండకపోయినప్పటికీ గాలి ద్వారా వ్యాపించినప్పుడు మంచి వాసన వస్తున్నది చేస్తుంది. ఇవన్నీ కూడా ఈ దృశ్యానికి, ఏ దృశ్యము కంటికి కనపడకపోయినప్పటికీ నీ దృశ్యం నీదిలో లోపల మనసులో సాక్షాత్కరించేటివి, శబ్దస్పర్శంలో గాలితో కలిగేటివి, గంధం వాసన వస్తుంది, ఇవన్నీ కంటికి ముందర ఉండకపోయినప్పటికీ కూడా నీలోకి చేరేటివి. అయితే ఇవన్నీ ఎట్లా పనిచేస్తున్నాయి? ఈ దృశ్యం కంటే దృశ్యానికి త్వక్కు, చక్షు, గ్రహణ, జిహ్వ అనే జ్ఞానేంద్రియాలు, ఇవి కాక వాక్, పాణి, పాద, వాయు, ఉపస్థులనే కర్మేంద్రియాలు, ఇవి కాక ప్రాణానికి సంబంధించినటువంటి అపాన, సమాన, వ్యాన, ఉదానం అనేటువంటి ప్రాణేంద్రియాలు, ఇవి కాక కళ్ళు, శబ్దస్పర్శ రూప రసగంధాలు అనేటువంటి విషయేంద్రియాలు, ఇవి కాక మళ్ళా జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారములనే అంతరేంద్రియాలు. అంతరేంద్రియాల్లో మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం చెప్పుకుంటాంటాం కదా. జ్ఞాత కూడా చెప్పాడు ఇక్కడ. జ్ఞాత గుర్తెరుగుతున్నటువంటి, జ్ఞాతగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటిది కూడా చెప్పాడు. వీటన్నిటికీ ఈ అహంకారములు అనేటువంటి ఈ అంతరేంద్రియాలు ఇవన్నీ కలిపినాము. ఇవన్నీ కాబట్టి కొన్నేమో బయట గోళకాలుగా ఉన్నాయి, కొన్నేమో అంతరంగా ఉన్నాయి. అంతర్గోళకాలు బయట గోళకాలుగా ఉన్నాయి. మిగిలినవన్నీ ఆయా అవయవాల ద్వారా ఆ తెలుసుకునేటువంటివన్నీ చెప్పాడు. కర్మలు చేసేటువంటి పనులు చేస్తున్నటువంటి కర్మేంద్రియాలు, జ్ఞానంతో తెలుసుకోగలుగుతున్నటువంటి జ్ఞానేంద్రియాలు, ఈ ప్రాణం నడవడానికి ఏవైతే వాయువులు అవసరమో ప్రాణేంద్రియాలు, కంటితో చూసి ఏవైతే సర్వమును గుర్తిస్తున్నావో ఆ గుర్తిస్తున్నటువంటివి, జిహ్వతో తెలుసుకునేటువంటి, ఇవన్నీ వాక్కుతో మాట్లాడుతున్నటువంటివి, వ్యక్తపరుస్తున్నటువంటివి, ఇన్ని రకాలైనటువంటి ఇవన్నీ బాహ్యంగా కనబడేటివి, బాహ్యంగా లేకుండా అంతరంగంలో ఉండేటివి. కాబట్టి కొన్నేమో బయట గోళకాలుగా ఉన్నాయి, మరికొన్నేమో అంతరంగా ఉన్నాయి. ఈ గోళకంలో వెనక ఒక వ్యవస్థ ఉంది. ఈ గోళకాలన్నిటికీ ఓ సిస్టమ్ ఉంది. ఓ సిస్టమ్ ఉంటేనే ఆ సిస్టమ్తోనే నీకు ఇవన్నీ తెలుస్తున్నాయి. ఆ నెర్వ్ సెంటర్లన్నీ పనిచేస్తేనే ఇంద్రియాలు పనిచేస్తాయి. నెర్వ్ సెంటర్స్ అంటే నిజానికి మెదడు ఎక్కడుందో తలకాయలో ఉంటే అక్కడి నుంచి ప్రతి శరీరంలో ప్రతి అణువు దగ్గరికి సూక్ష్మమైనటువంటి నరాల వ్యవస్థ పోయి ఉంటుంది. కంప్యూటర్లో వైర్లు కదా అనేక భాగాలకు పోయి ఉన్నట్టుగానే మనకు కూడా, జీవునికి కూడా అనేకంగా ఉన్నటువంటి వైర్లన్నీ కలిసి ఓ చోటికి వచ్చింటుంది. అవి ఇవన్నిటి నడిపించే నెట్వర్క్ ఏడుందప్ప? ఆ నెట్వర్క్ అంటే ఆ నెట్వర్క్ అంతా తలకాయలోనే ఉంది. ఆ నెట్వర్క్ అంతా, ఆ నెట్వర్క్లో
ఏ చిన్న సూక్ష్మమైనటువంటి ఓ వెంట్రుక స్థాయిలో ఉండేటువంటి నరువు పని చేయకపోతే దానికి సంబంధించిన ఏవో ఒకటి పని చేయదు. ఇంకా దానికి సంబంధించి ఏ భాగం లేకపోతే అది పని చేయదు. ఇంకా అత్యంత సూక్ష్మంగా ఉండేది. ఇంత స్థూలంగా శరీరం ఉంది, ఇంతలా శరీరానికి ఏం తప్ప వెంట్రుక కాడ ఒక రాజ్ఞంత ఏదైనా అడ్డు తగిలితే అయిపోయాయి ఇంకా దాని పని. అంత సూక్ష్మతరంగా ఈ వ్యవస్థ అంతా ఉంది. వ్యవస్థ అంతటికీ గుర్తెరుగుతున్నటువంటి స్థూలంగా కనబడుతున్నది వాటన్నిటి వెనక ఉండేటువంటివన్నీ పనిచేయాలి అంటే ఇవన్నీ నెర్వ్ సెంటర్లన్నీ పనిచేస్తేనే ఆ ఇంద్రియాలు పనిచేస్తాయి. ఆ ఇంద్రియాలని పనిచేయాలంటే ఆ నెర్వ్ సెంటర్లు పనిచేయలేదనుకో, ఇంద్రియాలు ఉన్నాయి కానీ ఏ పనిచేయవు. ఇంద్రియాలన్నీ ఉన్నాయి, ఏవి పనిచేయవు. చూసుకోండి, అది పని చేయకపోతే ఇది పనిచేయదు. ఇంకా అన్నీ సక్రమంగా ఉన్నా, అన్నీ అందంగా ఉన్నా, అన్నీ బలంగా ఉన్నా, అన్నీ బ్రహ్మాండంగా ఉన్నా అయిపోయాయి ఒక్క క్షణంలో. అది పని చేయకపోతే ఇవన్నీ ఏం పనిచేయవు. కాబట్టి గోలకములు వేరే, ఇంద్రియములు వేరే. ఇవన్నీ గోలకముల వెనకాల ఉండేటువంటి పని చేయాలంటే ఈ పనిచేస్తున్నవన్నిటికీ కారణమైన నెట్వర్క్ పనిచేస్తేనే ఇవన్నీ పనిచేస్తాయి. అప్పుడు ఇంద్రియాలు ఉన్నాయి కానీ పనిచేయనటువంటి ఇంద్రియాలు అది పని చేయకపోతే చేయవు. కాబట్టి గోలకములు వేరే, ఇంద్రియములు వేరే. ఇంద్రియములు అంటే ఆ నరాల వ్యవస్థ ఏదైతే ఉందో, పనిచేసేటువంటి నెర్వ్ సెంటర్ ఏదైతే మెదడులో పనిచేసేటువంటి న్యూరాన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇంద్రియాలు అని పేరు. ఆ ఇంద్రియాలన్నిటి పనిచేసేటువంటి వాటిన్నిటికీ ఇచ్చేటువంటి అంతరంగికంగా అవి పనిచేయకపోతే ఇవేమీ లేవు. ఎవరికైనా బ్రెయిన్లో క్లాట్ వచ్చిందనుకోండి, ఓ చిన్న అత్యంత సూక్ష్మమైనటువంటి ఓ రాగి గింజ కంటే దాంట్లో మళ్ళా 4వ పరిమాణంలో ఉండేటువంటి ఓ చిన్నది పనిచేయలేదనుకోండి, ఆ క్లాట్ అనేది కరిగిపోయే వరకు ఆ పార్ట్లు పనిచేయవు. వేగంగా తొందరగా కనుక్కోగలిగితే, ఇప్పుడు తొందరగా కనుక్కుంటే పక్షవాతం లక్షణాలు ఏమన్నా కనిపించినాయి అనుకోండి, గంట లోపలే మీరు ఎప్పుడైనా కానీ ఆసుపత్రికి చేరుకునే మార్గం చేయండి. ఏదో ఆలోచన చేసుకుంటా వృద్ధో ఇంకోటి చేసో మర్దన చేసో ఏటుకోవద్దండి. అదే మెయిన్ కారణం ఏంటంటే పూర కట్టకపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయలేరు, మళ్ళా సంవత్సరాల తరబడి పడుతుంది అది. ఇప్పుడు వెంటనే కొంచెం కటమైన నీకు రాత్రి ఆ విధంగా అనిపించింటే వెంటనే పోయినారంట, ఇప్పుడు కొంచెం బాగా అయిపోయింది, ఆ మందులు అది కరుగుతుపోతుంది, 3 నెలలు అంటే ఇప్పుడు కొంచెం ఊరికే ఇట్లా సపోర్ట్ పట్టుకుంటే నడవగలుగుతున్నాడు. 2 నెలల్లోనే కొంచెం కోలుకున్నాడు. ఇంకా కొద్ది కాలంలో పూర్తి కోలుకుంటాడు. నిన్న రాలేకపోయినాడు, లేకపోతే మన కార్యక్రమం ఉంది అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రాకుండా ఆగిపోయేవాడు కాదు. నరాల వ్యవస్థలో ఆ నెట్వర్క్ పరిధిలో కింద రాగింజంత ఇదైంది. దానివల్ల మనకు ఆ విధమైనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి పని చేయకుండా ఉండడానికి కారణమైనదంతా పైన ఉంది. దాంట్లో ఏమాత్రము జరిగినా కూడా, ఏం ప్రాబ్లం జరిగినా కూడా ఈ స్థూలంగా కనపడేది ఏది పని చేసి చూసుకోండి. ఇంతగా ఇది శరీరం అంతా ఇంత ఇది ఉన్నప్పుడు కూడా అంతే. పెద్ద రేడియో పెట్టిలో ప్రధానమైన చోట ఓ చోట చిన్న వైర్లో ఏదైనా ఏర్పడింది అనుకో, పని చేయదు. మిగిలినవన్నీ బాగున్నాయి, దాంతో సంబంధం లేదు. కాబట్టి ఎవరైనా సరే బ్రెయిన్లో క్లాట్ వచ్చిందనుకో మెదడులో, ఆ క్లాట్ ఏ పక్క భాగానికి ఆగిపోతే ఆ పక్క భాగం ఇంద్రియాలన్నీ పనిచేయడం మానేస్తాయి. పక్షవాతం అంటే అర్థం ఏమిటి అంటే ఇదే. ఒక పక్షానికి ఏ పక్షానికైతే అది పోయిందో ఇక అక్కడ పని చేయకుండా అయింది పక్షవాతం అంటే. ఇవి ఇంకా ఏమీ కాదు. ఇంద్రియాలు అన్నీ ఉంటాయి కానీ వాటికి పటుత్వం ఉండదు. ఇంద్రియాలేమో అట్లాగే ఉన్నాయి. ముందున్నవన్నీ ఇంద్రియాలు ఏమైనా బలం తగ్గిపోయినాయి, ఏమన్నా వెంటనే క్షణం లోపల సన్నగా అయిపోయి పీలగా అయిపోయి ఏమన్నా అయిపోయినాయి అంటే లేదు, అవేమి అయిపోలే, బలంగానే ఉన్నాయి. అన్నీ చేయి కాలు అన్నీ బలంగానే ఉన్నాయి కానీ పని చేయలే. వాటికి పటుత్వం పోయింది. గోలకాలు అన్నీ ఉన్నాయి లోపల, దాన్ని నడిపించే గోలకాలు కూడా చెప్పాడు కదా. ప్రతి ఇంద్రియానికి నడిపించే గోలకాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి.
కానీ ఎక్కడైతే దానికి సంబంధించినటువంటిది ఉందో అక్కడ పనిచేయలేదు నెట్వర్క్. కాబట్టి అట్లా అన్నీ ఉన్నా కూడా అవి పనిచేయవు. ఈ రకంగా ఒకదానికంటే ఒకటి సూక్ష్మమైనటువంటిది ఉంది మన శరీరంలో. సూక్ష్మమైనది ఉంది. ఒకదాని తర్వాత ఒకటి స్థూలంగా కనపడేటివన్నీ పనిచేయాలంటే సూక్ష్మంగా ఉండేటివి పనిచేస్తేనే స్థూలంగా ఉండేటివి పనిచేస్తాయి. స్థూలంగా పనిచేసేవానికి ఎంత లావన్నా ఉన్ని 10 ఏనుగుల బలం ఉందప్ప, ఇంతలా ఉన్నాడప్ప, ఇంత ఎత్తున్నాడు, కొండలు పిండి చేయగలడు, ఇట్లాంటివన్నీ కూడా సూక్ష్మమైన పని చేయకపోతే ఏం పని చేయరు. కొండంత ఉన్ని, ఏమన్నా ఉన్ని, ఏనుగంత ఉన్ని, బలమంతా ఎక్కడి నుంచి శరీరంలో కనబడే అవయవాలతో పాటు నీకు దానికి శక్తినిచ్చేది, దాన్ని పని చేయించేది ఒకటి ఉంటుంది. ఆ సూక్ష్మమైనది పని చేయకపోతే స్థూలంగా ఎంతలా ఉన్నా ఉండి ఏమన్నా ఉండి పని చేయదు. కాబట్టి ఈ రకంగా ఒకదానికంటే మరొకటి సూక్ష్మమైంది. ఈ విధానాన్ని మనకి ఇప్పుడు చక్కగా ఎందుకు బోధిస్తున్నారంటే స్థూలంలో నుంచి సూక్ష్మంలోని విషయాలకి నువ్వు మళ్ళాల్సిన పని ఉంది. స్థూలంలో నుంచి ఇంద్రియాలతో తాదాత్మ్యం చెందిన స్థితిలో నుంచి వెనక్కి పోయే స్థితిలోకి చేసుకోవాల్సి ఉంది. ఈ విచారణ అంతా అందుకే చేస్తున్నాం. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నారు ఈ విధంగానంటే ఈ విధానాన్ని మనకు చక్కగా ఎందుకు బోధిస్తున్నారంటే ఈ నేత్రగోళమునకు అంతరంగంగా నేత్రేంద్రియం ఉంది. కళ్ళకి ఆ కళ్ళు చూస్తున్నటువంటి దాన్ని గ్రహించి మనలోకి చెప్పగలిగి మళ్ళా మనలో గుర్తుపెట్టుకోగలిగినటువంటి స్థితి కల్పిస్తున్నది ఏంటంటే నేత్రేంద్రియం. లోపల నేత్రాలు ఉన్నాయి బయట, నేత్రేంద్రియం అనేది లోపల ఉంది. అది సూక్ష్మం అన్నమాట. లోపల ఉండే సూక్ష్మం ఏదైతే చూసిన దాన్ని గుర్తెరుగుతుందో అది. అటులనే నరాల వ్యవస్థ కంటే ఇంద్రియముల కంటే వానికి కారణమైనటువంటి శబ్దాది తన్మాత్రలు సూక్ష్మంగా ఉన్నాయి. ఈ నరాల వ్యవస్థ ఇతర వ్యవస్థల్లోకి కనబడే కారణమైనటువంటి శబ్దము, ఈ తన్మాత్రలు శబ్దము, స్పర్శ అనే తన్మాత్రలు లోపల ఉన్నాయి, సూక్ష్మతరంగా ఉన్నాయి. అర్థం ఏమిటంటే ఈ నెర్వ్ సెంటర్ పని చేయించడానికి కావలసినటువంటి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాత్మకమైనటువంటివన్నీ ఏ దాంట్లో ఉన్నాయి? దేనివల్ల తెలుస్తున్నావు అంటే జ్ఞానం. జ్ఞానం లేదనుకో, ఇవన్నీ ఏం చేయాలి? ఇవన్నీ పనిచేసినా అవయవాల యొక్క సూక్ష్మమైనటువంటి స్థితిలో వాటిని గుర్తెరుగుతున్నటువంటిదన్నిటినీ శబ్ద, స్పర్శ, రూప, రసగంధాత్మకమైనటువంటివన్నీ కూడా ఏది గుర్తెరుగుతుంది? గుర్తెరుగుతున్నటువంటి జ్ఞానం. ఈ రకమైన జ్ఞానానికి మాట్లాడలేని వాళ్ళకి నాలుక లేదనే. ఇప్పుడు మూగోళ్ళు వాళ్ళు మాట్లాడలేడప్ప అంటారు. నాలుక ఉంది, తింటున్నాడు, భోజనం పెడితే భోజనం అంతా తింటున్నాడు కదా, మూగోడు అయినప్పటికీ భోజనం తింటున్నాడు, నాలుక ఉంది, అన్నీ ఉంది. నాలుక లేదప్ప వానికి, నోట్లో నాలుక లేనోడప్ప. కొందరికైతే ఉరువు మాట్లాడలేకుండా ఉంటే నోట్లో నాలుక లేదప్ప అంటారు. నాలుక లేదు అంటే నాలుక లేదని కాదు, మాట్లాడే మాటలు రావు వానికి, మాట్లాడేది రావట్లే అంతే. నాలుక ఉంది కానీ మాట్లాడగలిగే శక్తి లేదు. మాట్లాడగలిగే శక్తి ఎందుకు లేదు అంటే మాట్లాడించేటువంటి నరువు దగ్గర ఎక్కడో లోపం ఏర్పడిపోయింది. ఆ లోపంతో పుట్టాడు. ఒకడేమో చెవుడుతో పుట్టాడు, పుట్టుకతోనే, ఇక ఏం ప్రయత్నం చేసినా రాదు. ఒకడేమో మామూలుగా ఉంటూ మధ్యలో ఎప్పుడో దానికి సంబంధించినటువంటి నరువు కాడ ఏదో ఏర్పడింది కాబట్టి ఇంకా చెవులకు సంబంధించిన పని చేయలే, మిగతావన్నీ పని చేస్తున్నాయి, చెవులు పని చేయలే. మూగోనికేమో నాలుగు ఉంది, అన్నీ ఉన్నాయి, ఆ మాట్లాడగలిగే కారణమైనటువంటి దానికి శక్తినిచ్చేటువంటిది లేదు. కాబట్టి మాట్లాడించేటువంటి నర్వ్ సెంటరు ఉత్ప్రేరకంగా పనిచేయట్లే వానికి, ప్రేరణకు గురవడం లేదు. కాబట్టి దాంట్లో నుంచి వ్యక్తం కావాల్సినవి వ్యక్తం కావట్లే. వ్యక్తం కావడం లేదు, అది వెనక్కి తీసుకోబడింది అన్నమాట. ఆ వ్యక్తం కావడం లేదంటే వెనక్కి తీసుకోబడడానికి కారణం ఏంది? ఏదో ఒక సమస్య ఏర్పడింది. అది ఎక్కడికి తీసుకోబడింది అంటే అవ్యక్తంలోకి తీసుకోబడింది. ఇది ఈ రకమైనటువంటి నర్వ్ సెంటరు మాట్లాడిచ్చే ఉత్ప్రేరకంగా పనిచేయలే, ప్రేరణకు గురి కావట్లే. దాంట్లో నుంచి వ్యక్తం కావాల్సింది వెనక్కిపోయింది.
వ్యక్తం కావడం లేదు బయటికి. అది వెనక్కి తీసుకోబడిందంటే ఎక్కడికంటే అది ముందు అవ్యక్తంలో నుంచి వ్యక్తమయ్యి అన్నీ ఏర్పడినాయి. ఈ శబ్ద స్పర్శ రసరూప గంధాలన్నీ కూడా ఈ నర్వ్ సెంటర్ చేస్తే ఏ విధంగా తెలియబడుతున్నాయో, తెలియబడకుండా ఉన్నప్పుడు ఎక్కడికి పోయినాయి ఇవన్నీను? వానిలో ఎక్కడి నుంచి అయితే పుట్టుకడానికి కారణమైన అవ్యక్తం ఉందో అందులోకి పోయినాయి. సృష్టిలో కూడా తన్మాత్ర స్థితిలో ఉన్నప్పుడు స్థూల ప్రపంచం ఏర్పడలే. దానికి కారణమైనటువంటి శక్తి ఎప్పుడైతే వచ్చిందో, శక్తితో కూడినటువంటి స్థితి వచ్చిందో, అప్పుడు సంకల్పం చేయాలి, సృష్టి చేయాలి అనేటువంటి దాన్ని కలిగినప్పటికీ, పరమాత్మ స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మము కలిగినప్పటికీ, ఆ శక్తి అనేది ఏర్పడిన తర్వాత తన్మాత్రలకు 3 గుణాలతో కూడినటువంటిది ఏర్పడిన తర్వాత మళ్ళీ శక్తి కూడా కలిసిన తర్వాత స్థూల రూపం ధరించడానికి కారణమైంది. నీలో కూడా అవ్యక్తంగా ఇవన్నీ పనిచేయకుండా అవ్యక్తంగా ఉన్నటువంటి స్థితిలో నుంచి ప్రేరణ ఎప్పుడైతే కలిగిందో ఆ ప్రేరణ వల్ల ఇవి పనిచేస్తున్నది. ఇప్పుడు గాఢ నిద్రలో నిద్రపోయినవారప్ప, గాఢ నిద్రలో నిద్రపోయి ప్రపంచం మర్చిపోయినావు, నీ పనులు మర్చిపోయినావు, నీకేదో నిన్నటిదాకా దుఃఖం కలిగింది, లేదంటే సంతోషం, అన్నీ మర్చిపోయినావా లేదా? రాత్రి నిద్రపోయి అన్నీ మర్చిపోయినావు. పొద్దున్నే మెలకు వచ్చిన వెంటనే ఏది ప్రేరణ కలిగిస్తా అంటే లోపల అవన్నీ పనిచేస్తున్నాయో, ఆ ప్రేరణలు కలిగిన వెంటనే మనసు యొక్క ప్రేరణ కలిగితే, మనసు బుద్ధి నీ అంతరంగంలో నిన్ను అనుకునేటివి ఏవేవో సుఖాలు కష్టాలు వెంటనే గుర్తుకొచ్చినాయి. మళ్ళీ నీ పనులు, నీ శరీరం, నీ దీనిల వల్ల వచ్చినవి, ఈ అవయవాల వచ్చినటువంటి నీకు అవయవాల వల్ల ఏర్పడినవి, ఇవన్నీ కూడా గుర్తొచ్చినాయి నీ క్షణంలోనే. దానికి అక్కడ ప్రేరణ ఇస్తోంది. అది అవ్యక్తమైపోయినటువంటి నిద్రాస్థితిలో నుంచి వ్యక్తమైన వెంటనే మళ్ళా ప్రేరణ కలిగించింది. ప్రేరణ కలిగించింది కాబట్టి సర్వము గుర్తులేకి వచ్చేసినాయి. కాబట్టి ఈ ఇంద్రియాలన్నిటికీ పనిచేయకుండా ఉండే స్థితిలో ఉంటే అవ్యక్త స్థితిలో ఉన్నాయి. అడ్డంకి ఏందని ఉంటే అసలు పనిచేయవు. ప్రేరణ కలిగిస్తేనేమో మళ్ళీ పనిచేస్తాయి. కాబట్టి మనకున్నటువంటివన్నీ జ్ఞానేంద్రియాలు అని చెప్పడానికి కారణం ఏమిటంటే, ఆ గోళకాల వెనకున్నటువంటి ఇంద్రియాలలో శబ్ద స్పర్శ రూప రసగంధాత్మకమైనటువంటి జ్ఞానం అనేది ఒకటి పనిచేస్తుంది. అవి స్వయంగా ఏం పనిచేయడం లేదు. ఇవన్నీ శరీరంలోటివన్నీ ఏవి కూడా ఏ ఒక్కటి కూడా స్వయంగా పనిచేయదు. స్వయంగా అదంతకదే పనిచేయదు. ఆ పనిచేయడానికి కారణమైనటువంటి సంకేతం వస్తే తప్ప పనిచేయదు. సంకేతం వస్తే తప్ప. శరీరం మీద వాళ్ళు దోమ కుడుతుంది అంటే కూడా ఆ కుడతాండేటువంటిది కుట్టిన వెంటనే దానికి సంబంధించిన స్పర్శ నొప్పి జ్ఞానం ఎక్కడికి పోయింది? వెంటనే క్షణం లోపలే అది గుర్తెరిగింది. నువ్వు వేరే పనిలో ఉన్నా, ఇక్కడ మాట్లాడుతూ ఉన్నా, బుక్కులో చదువుకుంటానే ఈ చేయి పోయి దాన్ని టప్పన పట్టింది, అది వెళ్ళిపోయేటట్టు. ఈ బుక్ చదువుతానే దీంట్లోకి ఉన్నప్పటికీ మనసు ఇంకో అంతరంగికంగా ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి తరంగం వెళ్ళి వెంటనే ఆ పని అది చేసింది, దాని పని అది. అట్లా ఈ అన్నీ కూడా ఇంద్రియాలతో శబ్ద స్పర్శ రూప రసగంధాత్మకమైనటువంటి జ్ఞానం పనిచేస్తేనే ఇవి పనిచేస్తాయి. అవి స్వయంగా పనిచేయడం లేదా, స్వయంగా పనిచేయలేవు. అవి మెదడులో న్యూరాన్ సెంటర్లని పనిచేయించడానికి కావలసినటువంటి జ్ఞానం ఉంటేనే ఆ మెదడులో ఉండేవి కూడా పనిచేస్తాయి. ఆ జ్ఞానం పనిచేయకపోతే అవి ఉన్న ప్రయోజనం శూన్యమే. కాబట్టి ఉన్న కూడా ప్రయోజనం లేదు. కాబట్టి ఆ జ్ఞానం అనేది పనిచేయకపోతే, జ్ఞానం ఉండాలి, ఆయా వ్యవస్థ ఉండాలి, వ్యవస్థ పనితీరును వ్యక్తం చేయడానికి కావలసినటువంటి గోళకాలు ఉండాలి. ఇన్ని రకాలుగా ఇవన్నీ ఉంటే, ఈ వ్యవస్థలన్నిటికీ కూడా జ్ఞానం లేకపోతే ఏమీ లేదు. జ్ఞానం లేకపోతే ఇంకా. కాబట్టి జ్ఞానం ఉండి ఆ జ్ఞానం యొక్క సూక్ష్మతరమైనటువంటి స్థితిలో కలుగుతున్న ప్రేరణ వలనే సర్వము కూడా పనిచేస్తున్నాయి. శబ్దాది తన్మాత్రల కన్నా మనస్సు సూక్ష్మమైనటువంటిది. అయ్యా, ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలకు సంబంధించిన జ్ఞానం అయితే ఉంది, కానీ దానిని పనిచేయించేటటువంటి మనసు అనే ఇంద్రియము
సూక్ష్మమైన ఇంద్రియం పనిచేయడం లేదు అన్నామనుకోండి. ఈ శబ్ద స్పర్శ రసరూప గంధాలన్నీ కూడా పనిచేస్తున్నాయి. దానికి సంబంధించిన జ్ఞానం కూడా ఉంది. కానీ దాన్ని పనిచేయించేటువంటి మనస్సు అనేటువంటి ఇంద్రియం, సూక్ష్మమైన ఇంద్రియం పనిచేయడం లేదు అన్నామనుకోండి. అప్పుడు ఏమైందంటే మానసిక వికలాంగులు చూసాం అనుకోండి. మానసికంగా వికలాంగులు అయ్యే వాళ్ళని చూసింటారు మీరు కొందరిని. బుద్ధిమాంద్యము అంటారు వాళ్ళకి. బుద్ధిమాంద్యం ఏర్పడింది అప్ప అంటారు. వాళ్ళకి ఏంటంటే అన్ని అవయవాలు మెదడులో నరాలతో సహా పనిచేస్తున్నాయి. అన్నీ పనిచేస్తున్నటువంటి స్థితిలో ఉన్నాయి. పనిచేస్తుందే దాన్ని తెలుసుకునే జ్ఞానము అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏమైందంటే దాన్ని పని చేయించేటువంటి సూక్ష్మమైనటువంటి ఇంద్రియం ఏదైతే ఉందో అన్నిటి పని చేయించేటువంటి అది లేదు. అది పని చేయలేదు కాబట్టి ఏమైపోయింది, అన్నీ సక్రమంగా ఉన్నాయి, శరీర అవయవాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే మామూలుగా అంగవికలుడు అంటే కాళ్ళు చేయలేని వికలుడికేమో బాహ్యంగా ఉండేటువంటి ఈ బాహ్యేంద్రియాలు పనిచేయలేదు. కాలు పోలియో లేదంటే నరాలకు సంబంధించి పుట్టుకతోనే 2 కాళ్ళు బలహీనమైనటువంటి వాడు పుట్టాడు అనుకో. వానికి ఏమి ఇంద్రియాలంటే బాహ్యంగా ఉండేటువంటి పనిచేసేటువంటి కర్మేంద్రియాలైనటువంటి కాళ్ళు పనిచేయలేదు, వికలాంగుడు అన్నారు. చేయి పనిచేయలేదు, వికలాంగుడు. అంటే అంగములు బాహ్యంగా ఉండేటువంటి అంగాలు చెయ్యి, కాలు ఇవి పనిచేయట్లేదు అన్నాం బయట. కానీ ఏవి అన్నిటికీ ప్రేరణ కలిగించేటువంటి మనస్సు అనేది పనిచేయలేదు అనుకో. ఏమన్నారు ఇంకా మానసిక వికలాంగులు, బుద్ధిమాంద్యం ఉండేవాళ్ళు అని అన్నాం. దానికి కారణమైంది అక్కడ లోపల ఏర్పడినటువంటి లోపం. కాబట్టి అది పని చేయలేదంటే ఇది పని చేయలేకుండా ఉంటే ఇప్పుడు చూడండి, కాళ్ళు లేనటువంటి వికలాంగుడు ఉన్నాడు. సర్వజ్ఞానమును తెలుసుకోగలిగిన మిగతా అదంతా ఉంది మనకి వ్యవస్థ. ఈ ఇంద్రియాలు, ఈ కాళ్ళు అనేటువంటి బాహ్యంగా పనిచేసే 2 ఇంద్రియాలు పనిచేయలే అంతే వానికి. మిగతా జ్ఞానం అంతా మొత్తం ఉంది కదా. కాబట్టి ఏ దాన్నైనా తెలుసుకోగలిగి ఏ దాన్నైనా చేయగలిగేటువంటి అంత ఇది ఉంది. కానీ మానసిక వికలాంగుడు అయినవానికి ఏమైంది, మానసిక వికలాంగుడు ఏం చేయలేడు. అన్నీ బాగున్నాయి, అవయవాలు అన్నీ బాగున్నాయి, కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, అందంగా ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. కానీ మనసు పని చేయలేదు. అప్పుడు ఏమైంది, మానసిక వికలాంగులను చూసామనుకోండి, వాళ్ళకి అన్ని గోలకాలు ఇంద్రియాలు అన్ని వ్యవస్థలు ఉన్నాయి, అన్ని శబ్ద స్పర్శ రూపగంధాత్మకమైనటువంటి జ్ఞానము అంతా ఉంది. కానీ సమన్వయకర్త అయినటువంటి మనస్సు పనిచేయడం లేదు. మానసిక వికలాంగులకి ఏమవుతుందంటే వీటన్నిటినీ సమన్వయం చేసి పనిచేయించేటువంటి వ్యవస్థ పనిచేయడం లేదు. ఈ 4 వ్యవస్థల్ని పనిచేయించేటువంటి సమన్వయకర్త, అనుసంధానకర్త అయినటువంటి మనస్సు అంటే వ్యానవాయువు యొక్క ప్రభావం సరిగా లేదు. ఇది పనిచేయాలంటే వ్యానవాయువు అనేది అంతటా తిరిగి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కంటికే కనపడకుండా మన చర్మంలో నుంచి ఆ చెమట బిందువు రూపంలో ఏర్పడుతుంది. అక్కడి కాటి నుంచి తలకాయల వెంట్రుకల కాటి నుంచి పాదాల వరకు అంతటా కూడాను ఏ వ్యానవాయువు అనేది పోకపోతే ఆ అవయవాలన్నీ పనిచేయవు. అది పనిచేయలేదు కాబట్టి ఆ మనసు అనేటువంటిది దాంట్లోకి పోయి దీనిలన్నిటికీ మళ్ళీ సమాచారం చేరవేయట్లే. కాబట్టి సమన్వయం అక్కడ లోపించింది. కాబట్టి ఎప్పుడైతే మనోవ్యాపారం స్తంభించిపోయిందో అప్పుడు ఏమైంది, అది అవ్యక్తంలోకి వెళ్ళిపోయింది. అది పనిచేయలేదు కాబట్టి ఆ మనసు అనేది లేదు, కిందికి దిగిరాదు. ఇంకా అప్పుడు ఇంద్రియ వికాసం కలగడం లేదు. ఇంద్రియ వికాసం ఎప్పుడైతే ఇంద్రియాలకు వికాసం కలగజేసేది పని చేయట్లేదో ఇంద్రియ వికాసం కలగదు, అది అవ్యక్త స్థితిలోకి పోయింది. ఇంకా అప్పుడు ఇంద్రియ వికాసం, బుద్ధి వికాసము కలగడం లేదు. ఇంద్రియ వికాసం లేదు, బుద్ధి వికాసం కూడా లేదు. ఏ రకమైనటువంటి వ్యాపారం చేయగలిగేటువంటి సమర్థత లేదు. ఏ శరీరంలో ఇతర అవయవాలన్నీ ఏ వ్యాపారాలు అయితే చేస్తున్నాయో వాటి పనులు అవన్నీ చేసే స్థితి కూడా లేదు ఇంకా. కాబట్టి శబ్ద స్పర్శ రూపరసగంధ గంధాలకు సంబంధించిన జ్ఞానము ఉండడం అవసరమే. కానీ ఈ 4ంటిని కూడా మళ్ళా పనిచేపించేది ఈ జ్ఞానాన్ని, లోపలుండే వ్యవస్థల్ని, ఈ లోపల ఉన్నటువంటి ఇంద్రియాలని, గోలకాలని ఒకదానితో ఒకటి
అనుసంధానపరిచి వీటన్నిటిని సమన్వయం చేసి నడిపించేటువంటిది మనసు. అత్యంత సూక్ష్మమైనటువంటిది, వీటన్నిటికంటే అత్యంత సూక్ష్మమైనటువంటిది ఆ మనస్సు అనేది. కానీ ఈ మనస్సు అనేటువంటి సూక్ష్మం కన్నా ఇంకా సూక్ష్మమైనది బుద్ధి అనేటువంటిది. ఇదేమిటండి అంటే నిశ్చయాత్మకో బుద్ధి వివేచనాత్మకో మనః. ఇది సూత్రం. అంటే అర్థం ఏమిటంటే ఇటు వెళ్దామా అటు వెళ్దామా, అక్కడ పోదామా ఇక్కడ పోదామా, నువ్వు అటు పోవచ్చు ఇటు పోవచ్చు, కానీ ఎటు పోవాలో నిర్ణయించాల్సింది బుద్ధి. మనసేమో సంశయిస్తుంది, ఇటు పోవాలన్నా అటు పోవాలన్నా, రెండు మార్గాలు ఏర్పడినాయి నాకు అనేటువంటి ఏర్పడింది అనుకో. బుద్ధి ఏమో నిశ్చయాత్మకో బుద్ధి అన్నారు. అంటే నిశ్చయం చేసేది బుద్ధి, వివేచనాత్మను మనసు మనః. మనస్సు అనేది కేవలం పీకుతుంది ఇక్కడ అక్కడ, మళ్ళా బుద్ధి వివేకంతో నిర్ణయిస్తుంది, నిశ్చయిస్తుంది. కాబట్టి ఎటు వెళ్ళాలనేది నీ బుద్ధి పనిచేయాలి, సూక్ష్మతరమైనటువంటిది. కాబట్టి స్థూలంలోంచి ఒక్కొక్కటి సూక్ష్మంలోకి విరమించుకుంటూ పోయినటువంటి నీకు అన్నీ కలగజేస్తున్నటువంటి ఏదైతే ఉందో అది లేకుండా పోతే ఇవన్నీ అవ్యక్తం లేకపోతాయి. అవన్నీ ఎట్లా పోతాయో మళ్ళా మనము మామూలు విచారణ లేక వచ్చేస్తే ఇప్పుడంతా దీంట్లోకి వెళ్ళాడు, దేహంలో విచారణ లేక అంతా పోయి సూక్ష్మతరమైనటువంటి వాటి గురించి చెప్తున్నాడు. అట్లా మనం విచారణలో ఏంది పోగొట్టుకోవాలి అంటే ఈ కలుగుతున్నటువంటి కింద దీనిలతో తాదాత్మ్యం చెంది కలుగుతున్న భావాల్లోంచి నీ నిజ నేను కాటు నుంచి దానికి సంబంధించినటువంటి దాంట్లో తాదాత్మ్యం చెంది అట్లుండాలి. ఇప్పుడు ఇదంతా ఇంకా వివరంగా కింద మిగిలినటువంటి రేపు వస్తాయి. కాబట్టి ఆ మనసు ఏర్పడుతున్నటువంటివన్నీ సూక్ష్మతరంగా విరమించబడేటువంటి స్థితిలోకి శరీరంలో అన్ని పనిచేస్తున్నప్పటికీ, వాళ్ళకేమో పనిచేయని వాళ్ళవి చెప్పాడు, పనిచేసే వాళ్ళవి చెప్పాడు. పని చేస్తున్నప్పటికీ మనం విరమించబడేటువంటి సిస్టమ్ ఎట్లా, అన్నీ పనిచేస్తున్నప్పటికీ ఆ విరమించుకొని అవ్యక్తం లేక పనిచేయకుండా ఉండే స్థితిలోకి వినే ఆ స్థితిలో భావం నువ్వు చెందాలంటే ఈ వివరంగా ఇంకా మిగిలిందంతా రేపు వస్తుంది. అది విచారణ ద్వారా మళ్ళీ రేపు ఇక్కడ టైం సరిపోయింది కాబట్టి ఈ పేర నుంచి రేపు చదువుదాం. మంగళం చెప్పప్ప. జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జయ 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 మంగళం వనగా జయమే సదా అపజయము గురునకు లేనే లేదుగా. జయ శుభాశయ హారతులు మన జయము కొరకే గాని గురునకు జయము జందగ జయమే జన్మముల నా చేతగాదని. జయ 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 మంగళం వనగా జయమే సదా అపజయము గురునకు లేని లేదుగా. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం మంగళం మంగళం. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయ్యారు సద్గురు మహారాజుకు జై. జై లక్ష్మీ సమేత శ్రీ వేదాంతానంద వెంకటరమణారు సద్గురు మహారాజుకు జై. జై లక్ష్మీ సమేత విష్ణానంద కృష్ణమూర్తారు సద్గురు మహారాజుకు జై. జై లక్ష్మీ సమేత జ్ఞానాజ్ఞానతీత అశ్వత్యారు సద్గురు మహారాజుకు జై. జై లక్ష్మీ సమేత విరహితానంద వెంకటదాసారు సద్గురు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలీకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ అందరికీ.